వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గుడ్ మార్నింగ్ ధర్మవరం మీ అందరికీ బాగా తెలిసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మరోసారి పెద్ద వివాదం దీని చుట్టూనే రగులుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పిన నేతల మీద భూ కబ్జాల ఆరోపణలు ఒక్కొక్కటిగా వరుసగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అదే జాబితాలో మరో పేరు గట్టిగా వినిపిస్తోంది. అదే గుడ్ మార్నింగ్ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ప్రజలకి దగ్గరయ్యే ప్రయత్నం చేసిన ఈయన మీద ప్రభుత్వ భూముల ఆక్రమణ, చెరువు ప్రాంతాల్లో నిర్మాణాలు, సర్వే నంబర్ల మార్పిడి వంటి తీవ్రమైన ఆరోపణలు బయటికి రావడం రాజకీయంగా పెద్ద చర్చకే దారితీస్తుంది. ధర్మవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములు, చెరువులకు సంబంధించిన సర్వే నంబర్లు 904, 661 అలాగే ఇతర భూభాగాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భూములు అసలు ప్రభుత్వానికి చెందినవేనా, వాటిపై ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు జరిగాయా అన్న ప్రశ్నలు పెద్ద ఎత్తున అడుగుతున్నారు. స్థానికులు చెప్తున్నటువంటి కథనం ప్రకారం చెరువు మధ్యలోనే ఒక అందమైన దీవిలా మారిన ప్రదేశంలో ఫామ్ హౌస్ నిర్మాణం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రకృతి మధ్యలో నిర్మించిన ఆ ప్రైవేట్ నిర్మాణం ఎవరికి ఎలా అనుమతి వచ్చింది అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయంగా హీట్ని పెంచుతున్నాయి. ఇక్కడే అసలు ట్విస్ట్. చెరువు ప్రాంతం అంటే అది సాధారణంగా పబ్లిక్ ప్రాపర్టీ, గ్రామ ప్రజల అవసరాలకి నీటి నిల్వకి ఉపయోగపడేటువంటి ప్రదేశం. అలాంటి ప్రదేశాల్లో వ్యక్తిగత నిర్మాణాలు ఎలా అనుమతించారు? స్థానిక రెవెన్యూ రికార్డులో మార్పులు జరిగాయా, లేక అధికారులపై ఒత్తిడి తెచ్చి రికార్డులు మార్పించారా అనే సందేహాలు ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తాయి. ఒకప్పుడు అభివృద్ధి పేరుతో ప్రచారం చేసిన నాయకుడిపై ఇప్పుడు ప్రభుత్వ భూములు ప్రైవేట్ ఎస్టేట్గా మారాయా అన్నటువంటి ప్రశ్నలే వస్తున్నాయి. ఈ నిర్మాణాలు ఒక్క రోజులో జరిగినవేం కాదు. రోడ్లు, భవనాలు, తోటలు, గెస్ట్ హౌస్ తరహా నిర్మాణాలు అన్నీ కలిపి ఒక పెద్ద ప్రైవేట్ ఎస్టేట్లా తయారు చేసుకున్నారు. అంత స్థాయి నిర్మాణం జరిగితే స్థానిక అధికారులు చూడలేదా, లేక చూసినా మౌనం పాటించారా అనే సందేహం కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే సాధారణ ప్రజలు ఒక చిన్న షెడ్ వేసుకోవాలన్నా కూడా 1,00,000 అనుమతులు కావాలి, లేదంటే వచ్చి నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తారు. కానీ చెరువు మధ్యలో నిర్మాణం జరిగితే మరి అది ఎలా జరిగింది, ఎవరు అనుమతులు ఇచ్చారు అనేటువంటి దానికి ప్రశ్నగానే ఉంది. జవాబులు మాత్రం దొరకడం లేదు. ఇక రాజకీయంగా అయితే ఇది చాలా పెద్ద దుమారం రేపే అవకాశం కూడా ఉంది. ఇది అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ఆరోపించినటువంటి ఒకానొక ఆరోపణ. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ముందు నుంచే చెప్తూ వచ్చారు. బట్ మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వ మార్పు తర్వాత పాత ఫైళ్లు, పాత రికార్డు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ భూముల వ్యవహారం కూడా విచారణకి వెళ్ళబోతోంది అనేది తెలుస్తున్నటువంటి అంశం. సో ప్రజలు దీని గురించి బహిరంగంగానే మాట్లాడడం మొదలుపెట్టారు. ఒకప్పుడు ఆయన వల్ల ఎవరు మాట్లాడలేకపోయినా ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది. ప్రశ్నిస్తే తప్పే ఉందని ప్రజలు అంటున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోవాలా, అందులోనూ చెరువు ఊరుమ్మడిది, అందులో నిర్మాణం చేసుకుంటే అది చట్టబద్ధమైందా? ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పి తీరాల్సిందే కేతిరెడ్డి అని చెప్పి కోరుతున్నటువంటి విషయం. ఇక దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ తహసీల్దార్లిద్దరికీ కూడా షోకాజ్ నోటీసెస్ అయితే జారీ చేశారు. మొత్తం అంతా కూడా దీనికి సంబంధించినటువంటి అంశం, సర్వే నెంబర్లు ఇవన్నీ కూడా. ధర్మవరం తహసీల్దార్లుగా పనిచేసినటువంటి యుగేశ్వరిదేవి, నీలకంఠారెడ్డి వీళ్ళిద్దరికీ కూడా 10 రోజుల్లో మీరు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలి అని చెప్పి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. కేతిరెడ్డికి వీళ్ళిద్దరూ అనుకూలంగా మారి ఇదంతా చేశారని. లోకేష్ యువగళం పాదయాత్రలో ఈ విషయం మొత్తం కూడా బయటపడింది. చాలా చక్కగా చెరువుని కబ్జా చేసి మరి అక్కడ బోట్ హౌస్ కట్టుకున్నారు. అలాగే అక్కడ స్టడ్స్ అంటే గుర్రపు ఫామ్ ఉంది. తర్వాత ఒక విలాసవంతమైనటువంటి ప్రైవేట్ ఫామ్ హౌస్ చెరువు దగ్గర. 5 ఏళ్ల పాటు అధికారం ఉంటే ఇలా చేయొచ్చా అనేటువంటిది. ఇటీవల అనేక యూట్యూబ్ ఛానల్స్కి వాటికి కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ అదేదో మా తాతల ఆస్తి అన్నట్టుగా ఏదో చెప్పుకుంటూ వచ్చారు. బట్ అధికారులు దస్త్రాలన్నీ మార్చి ఆయనకి అనుగుణంగా కట్టబెట్టారు అనేది మాత్రం తెలుస్తున్నటువంటి అంశం. చూద్దాం ఏం జరుగుతుంది, ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటుందా లేదా అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.